సార్ తేజబాబు మండపేట వారి బండి రావాలి. వేగుల తేజబాబు మండపేట వారి బండి రావాలి. నిమిషాల 10 సెకండ్ల 15 పాయింట్లు. బాగుంటుంది ఎలా పట్టుకో ఎలా చూడండి సార్ 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 చేబ్రోలు గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఇందులో మేజర్ పాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు రైతులందరూ కూడా కలిసికట్టుగా గ్రామం అంతా కూడా పార్టీలకు అతీతుగా ఈరోజు ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. ఎడ్ల పందాల గురించి కడువాసిపోయి 5 సంవత్సరాలు అయింది. రైతు ఎప్పుడు సుఖంగా లేక ఎడ్ల పందాలు లేవు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో టైంకి ధాన్యం డబ్బులు పడుతున్నాయి. పంట పండడానికి పురుషోత్పత్తులు ఎత్తిపోతలు ఇచ్చారు. అలాగే పుష్కరం వస్తుంది. రైతులు పంటలు పండి ఆనందంగా ఉన్న సందర్భంలో ఈ రోజు ఎడ్ల పందాలు మరి ఇక్కడ చేబ్రోలు గ్రామంలో బ్రహ్మాండంగా జరిగాయి. ఇందులో మొదటి బహుమతి మట్టా నవనీత్ శ్రీమణికంఠ కొవ్వాడ మొదటి బహుమతి కోరి శృతి చౌదరి గుమ్లేరు. రెండవ బహుమతి వేగుళ్ల తేజబాబు మండపేట. మూడవ బహుమతి మట్టా నవనీత్ మణికంఠ కొవ్వాడ. జూనియర్స్ లో మట్టా నవనీత్ మణికంఠ కాదా కోర వీర వెంకట సత్యవేలు గుమ్మలేరు మొదటి బహుమతి జూనియర్స్.
ఎనగట్టి సూర్య వెంకటరామారావు వెల్దుర్తి 2వ బహుమతి, బైరిశెట్టి మణి వన్నిపూడి 3వ బహుమతి, పాలచర్ల శశిధర సామలకోట 4వ బహుమతి, మల్లిరెడ్డి రూపదేవి జీ మేడపాడు 5వ బహుమతి. మా నియోజకవర్గానికి వచ్చి వెల్దుర్తి 2వ ప్రైజు, అలాగే వన్నిపూడి 3వ ప్రైజు వచ్చాయి. సంతోషం. మరి ఇదే విధంగా రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఇలాగ ఎడ్ల పందాలు పెట్టడం వలన మరి వాటికి కూడా మనం గౌరవించినట్టు, ఏ రైతు ఎంత బాగా మేపుతాడో ఎంత బాగా పరిగెస్తాడో అన్నది ఒక గౌరవప్రదమైన పోటీ ఇది. అంచేది ఎవరో కూడా డబ్బుల గురించి కానీ దీని గురించి కానీ రాడు. మనపేట నుంచి ఇక్కడ రావాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది 4 రోజులు ఉండడానికి. అంటే ఒక గౌరవం, ఒక రైతుకి గౌరవం ఉండాలి. నా మందల్లో నా యొక్క మరి సాగుల్లో మరి పందెపు ఎద్దులు ఉన్నాయన్న పేరు రావాలన్న దాంతో వీరందరూ చక్కగా ఉన్నారు. మరింత బాగా వచ్చే సంవత్సరం జరుపుకుందామని చెప్పి కోరుకుంటున్నాం.